ఈరోజు బెస్ట్ 2 ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎంట్రీ కోసం చాలా హెల్ప్ అవుతాయి. మీన్వైల్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఫ్రెండ్స్ మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకి ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి కేఎస్టీ, సెకండ్ది వచ్చేసరికి మొమెంటమ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. సో కేఎస్టీ ఏం చెప్తుందంటే బిలో జీరో లైన్, ఇక్కడ డాటెడ్ లైన్ ఉంది, జీరో లైన్ కింద ఏంటంటే మొమెంటమ్ డౌన్ సైడ్ ఉందని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా మొమెంటమ్ ఇండికేటర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ జీరో లైన్ కింద హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరుగుతుందంటే మొమెంటమ్ అనేది యాక్సలరేటింగ్ అవుతుందని చెప్తుంది. ఓకే, ఈ 2 ఇండికేటర్స్ కాంబినేషన్ మనం యాడ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ చూడండి, జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది, మార్కెట్ అప్ సైడ్ ఉంది. ఓకే, అండ్ అబోవ్ జీరో హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరుగుతుంది. మనకేంటంటే ఎంట్రీ కోసం ఉపయోగపడుతుంది అనమాట ఈ పాయింట్ అనేది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఈ యొక్క నో ష్యూర్ థింగ్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కూడా యూస్ చేస్తాము, అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఈ కేఎస్టీ మీనింగ్ ఏంటంటే నో ష్యూర్ థింగ్ అనమాట. దీంట్లో ఏంటంటే కొద్దిగా కలర్స్ కానీ సెట్టింగ్స్ కానీ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ కలర్ ఒపాసిటీ మనం 78 ఉంచడం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ డిఫాల్ట్గా మనకి లైన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ దాన్ని మనం ఏం చేసామంటే ఇక్కడ ఏరియాకి తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ 2 కంపల్సరీగా చేసుకోవాలి, అలా ఏం లేదు. బట్ చేసుకోవడం వల్ల ఏంటంటే విజిబుల్గా మనకి ఏంటంటే తొందరగా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇండికేటర్, మొమెంటమ్ ఇండికేటర్. రేట్ ఆఫ్ చేంజ్, ప్రైస్లో యొక్క చేంజ్ ఏ విధంగా వస్తుంది అనేది ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఓవర్ సోల్డ్, ఓవర్ బాట్ లెవెల్స్ని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి డైవర్జెన్స్ను కూడా ఈ నో ష్యూర్ థింగ్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనల్గా ఇండికేటర్ మనం సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనదర్ ఇండికేటర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మొమెంటమ్ ఇండికేటర్ జనరల్గా ఏంటంటే లైన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని మనం ఏం చేసుకున్నామంటే కాలమ్స్ అనే దానికి తీసుకురావడం జరిగింది. ఎందుకు కాలమ్స్కి తీసుకొచ్చామంటే ఫ్రెండ్స్, ఓ ఎంట్రీ పాయింట్ అనేది తీసుకోవడానికి మనకి ఏంటంటే ఒక సింపుల్ క్లారిటీగా అనిపిస్తుంది. సో ఆల్ టుగెదర్ మనం ఇది చూడండి, అబౌవ్ జీరో లైన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఈ పాయింట్స్ దగ్గర ఎంట్రీ అనేది లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అదే జీరో లైన్ కింద ఉంటే మనం ఏంటంటే షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అనేవి జాగ్రత్తగా మీరు చేంజ్ చేసుకోండి. మీ ట్రేడింగ్ వ్యూ కావచ్చు, మీ జీరోదా అప్ స్టాక్స్, ఫైర్స్ వీటిలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మొమెంటమ్ ఇండికేటర్ యొక్క డెఫినేషన్ ఇది కూడా ఏంటంటే ఒక రకంగా మార్కెట్ ప్రైస్లో ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి అని చెప్పి షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ అనమాట. ఇక్కడ మొమెంటమ్ పీరియడ్ ఏంటంటే జనరల్గా డిఫాల్ట్గా 10 ఉంటుంది, కొన్నిట్లో 14 ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం యూస్ చేసిన సెట్టింగ్స్ వచ్చేసరికి 10 అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ మొమెంటమ్ ఇండికేటర్. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కేఎస్టీ గురించి మాట్లాడుకున్నాం కదా, నో ష్యూర్ థింగ్ అని చెప్పేసి. ఈ విధంగా చూస్తే చూడండి, మనకి డైవర్జెన్స్ని కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్జెన్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది హై క్రియేట్ అయింది, ఫైన్, హై క్రియేట్ అయింది. దాని తర్వాత ప్రైస్ మళ్ళీ ఏం చేసింది, సెకండ్ హై క్రియేట్ అయింది. ఇది హై, ఇది వచ్చేసరికి హయ్యర్ హై. బట్ కేఎస్టీ ఏం చెప్తుందంటే ఒక డైవర్జెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మార్కెట్ ఏమో హైయర్ హై క్రియేట్ చేస్తుంది, ఇది హై కదా, ప్రీవియస్ ప్రైస్తో పోలిస్తే హై. బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే లోవర్ లో అనేది క్రియేట్ చేస్తుంది. ఇది లో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది లో హై, ఇది హై అనుకోవచ్చు, ఇది వచ్చేసరికి లోవర్ హై అనమాట. సో దీన్నే మనం నెగటివ్ డైవర్జెన్స్ అంటాం ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అగైన్ ఏంటంటే మనం దీన్ని మొమెంటమ్ ఇండికేటర్ సహాయంతో కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఈ కేసులో డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఇది నెగటివ్ డైవర్జెన్స్ అనమాట. ఎందుకు నెగటివ్ డైవర్జెన్స్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ ఏమో హైయర్ హై క్రియేట్ చేస్తుంది, బట్ కేఎస్టీ ఏమో లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ యొక్క హై అనేది ఫేక్ హై అనుకోవచ్చు. మనం దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఫేక్ మూవ్ అనుకోవచ్చు. ఓకే, అంత స్ట్రెంగ్త్ లేదనమాట. మనం ఏం చేస్తామంటే ఎక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ రెడీగా ఉంటాం షార్ట్స్ చేయడానికి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ అనేది చూడండి, ఈ పాయింట్ లో, దాని తర్వాత ఎనదర్ లో క్రియేట్ అయింది. ఆబ్వియస్గా ఇది లో, ఇది లోవర్ లో. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ కేఎస్టీలో మనకి ఏంటంటే లోవర్ లో క్రియేట్ అవ్వలేదు, ఇది లో ఫ్రెండ్స్, ఇది హయ్యర్ లో క్రియేట్ అయింది. ఓకే, సో ఏంటంటే కొద్దిగా డైవర్జెన్స్ కనిపిస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర మనం ఏదన్నా లాంగ్ ఎంట్రీ తీసుకున్న ఈ క్యాండిల్ బుల్లిష్ మరుబోజు క్యాండిల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఏంటంటే మనకి ఏంటంటే ఎంతో కొంత ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఎంట్రీ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ డైవర్జెన్స్ని అండర్స్టాండ్ చేసుకో. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి లో అనేది క్రియేట్ అయింది ఈ పాయింట్ దగ్గర. దాని తర్వాత ఎనదర్ లో క్రియేట్ అయింది, ఇది లో ఆబ్వియస్గా. ఓకే, ఇది వచ్చేసరికి లోవర్ లో క్రియేట్ అయింది. బట్ ఫ్రెండ్స్, మనం డైవర్జెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే లోవర్ లో అనేది క్రియేట్ అవ్వలేదు, ఇక్కడ లోవర్ లో క్రియేట్ అయింది, ఇక్కడేమో
హై అనేది క్రియేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, సో ఏంటంటే మనకి క్లియర్గా ఏం చెప్తుంది, కేఎస్టీ అనేది ఒక మార్కెట్లో ఒక డైవర్జెన్స్ ఉంది అని చెప్పేసి చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో, జీరో లైన్ అనమాట ఇది, మనం ఏంటంటే ఓకే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పాజిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది మార్కెట్లో. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం సింపుల్గా చార్ట్ మీద ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, చార్ట్ మీద ఏంటంటే కంప్లీట్గా 2 ఇండికేటర్స్ అనేది యాడ్ చేశాను. సో డెఫినెట్గా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం అండ్ ఎంట్రీస్ని మనం రిఫైన్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్, నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది తీసుకున్నాను ప్రస్తుతానికి. ఓకే, మీరు నిఫ్టీ మీద కూడా బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. నేనైతే బ్యాంక్ నిఫ్టీలో బ్యాక్ టెస్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తూనే మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది ఏంటంటే, కేఎస్టీ అనేది ఈ పాయింట్ పైన రావటం అనేది జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మొమెంటం షిఫ్ట్ అయింది ఇక్కడ డౌన్ నుంచి అప్ సైడ్, బట్ అగైన్ ఏంటంటే ఈ జీరో లైన్ పైన రావటం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట పైకి వెళ్ళటానికి. ఓకే ఫ్రెండ్స్, నౌ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎంట్రీ కోసం మొమెంటం ఆస్కులేటర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో జనరల్గా చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో హారిజెంటల్గా, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కేఎస్టీ ఏం జరిగిందంటే అప్ సైడ్ అనేది చూపించింది. కేఎస్టీ ఏం చూపించింది మనకి ఇక్కడ అప్ సైడ్ అనేది చూపించింది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి మొమెంటంలో అప్ సైడ్ ఫ్రెష్గా తీసుకుందాం, ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మొమెంటం. ఇక్కడే మొమెంటం ఆస్కులేటర్ ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచే ఒక కొంత బుల్లిష్నెస్తో వచ్చింది. నవేంటంటే ఫ్రెండ్స్, మనం ఫ్రెష్ ఎంట్రీ కోసం ట్రై చేద్దాం, రైట్? సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే నేను చూడండి రెండింటిని కూడా కంపేర్ చేస్తున్నాను. ఏది కేఎస్టీ, దీనికి కొద్దిగా కలర్ చేంజ్ చేద్దాం, మేబీ డిఫరెంట్ కలర్ ఇద్దాం, బ్లాక్ అనేది. ఓకే ఫైన్, యా. కేఎస్టీ ఆల్రెడీ జీరో పైన ట్రేడ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, జీరో పైన ట్రేడ్ అవుతుంది అండ్ బుల్లిష్ మొమెంటంలో ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మొమెంటం ఇండికేటర్ ఏం చెప్తుందంటే ఫ్రెష్గా పైకి వచ్చేసింది, జీరో దాటి పైకి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫ్లాట్గా ట్రేడ్ అయింది, ఫ్లాట్గా కాదు నెగిటివ్గా ట్రేడ్ అయింది కొద్దిగా. ఒకసారిగా ఏంటంటే మొమెంటం అనేది వచ్చింది అనమాట. నవ్వు ఏంటంటే మనం మొమెంటం వచ్చినప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే కేఎస్టీ అనేది మనకి లాంగ్ సైడ్ అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఆబ్వియస్గా. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తూ ఉన్నాం. సో ప్రాబబ్లీ మనకి మరీ పెద్ద టార్గెట్స్ మేబీ రాకపోవచ్చు, కానీ ఈ కేసులో మనకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం, 1 సెకండ్ ఫ్రెండ్స్, ప్రైస్ రేంజ్ తీసుకుందాం. యా, ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి అక్కడి నుంచి కూడా 224 పాయింట్లు అనేది రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్. మన ఎంట్రీ అనేది ఆబ్వియస్గా ఈ క్యాండిల్ పైన ఉంటుంది. ఎందుకంటే మనకి మొమెంటం ఇండికేటర్ ఏం చెప్తుందంటే లాంగ్ తీసుకోమంటుంది, నో షూర్ థింగ్ కూడా బుల్లిష్లో ఉన్నా అని చెప్తుంది కాబట్టి మనం లాంగే ప్లాన్ చేసుకుంటాం. సో ఈ కేసులో మనకి ఏంటంటే మంచి రిటర్న్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి ఫ్రెష్ ఎంట్రీ కోసం మళ్ళీ మనం వేచి ఉంటే చూడండి, ఈ కేసులో 245 చూడండి, కొద్దిగా గమనించండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎంట్రీ గురించి ఫ్రెండ్స్. సో ఈ క్యాండిడేట్లో మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మొమెంటం ఒకసారి ఈ పాయింట్లో పాజిటివ్గా స్టార్ట్ అయింది, మళ్ళీ ఫేడ్ అయింది, మళ్ళీ ఏదైనా ఫ్రెష్ ఎంట్రీ ఉందా అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్రెష్గా స్టార్ట్ అయింది. సో ఒకవేళ దీంట్లో మనం ఏదైనా స్మాల్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయినా మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ ఈ క్యాండిల్ పైన ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ అనమాట. ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుంచి కూడా మనకి 160 అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓన్లీ 25 పాయింట్స్ మనకి ఎస్ఎల్ అనేది చూపిస్తుంది ఈ కేసులో ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మొమెంటమ్ ఇండికేటర్. సో ఫ్రెండ్స్, ఈ కేసులో మనకి డిఫరెంట్ టైమ్స్లో లోవర్ మొమెంటం కూడా వచ్చింది. బట్ నేనేం చెప్తానంటే ఇక్కడ కేఎస్టీ బేరిష్ మొమెంటం అనేది ట్రెండ్ డెవలప్ అవుతుంది. బట్ ఏంటంటే అబౌవ్ జీరో ఉంది కాబట్టి అవాయిడ్ చేయమని చెబుతాను. మేబీ సమ్ టైమ్స్ మనం ఆపర్చునిటీ మిస్ అవ్వచ్చు, దట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏదైతే మార్క్ చేస్తున్నానో ఆ యొక్క లెవెల్ అనేది గమనించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి మొమెంటం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పటిదాకా మొమెంటం అనేది కేఎస్టీ అనేది కంప్లీట్గా జీరో లైన్ పైన ట్రేడ్ అయింది. నవ్ ఏంటంటే కేఎస్టీ అనేది టర్న్ అయిపోయింది, ఇది బేరిష్గా టర్న్ అయిపోయింది, రైట్? సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మనకి ఫ్రెష్ ఎంట్రీ కోసం చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ టర్న్ అయింది, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రెష్ ఎంట్రీ కోసం చూస్తే ఫ్రెండ్స్ నాకైతే ఈ కేసులో ఫ్రెష్ ఎంట్రీ అనిపిస్తుంది. ఇది ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇక్కడ ఫ్రెండ్స్.
కరెక్టా? యా. సో మనకి ఫ్రెష్ ఎంట్రీ ఆ పాయింట్ దగ్గర మనం ఒకవేళ షార్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే షార్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా ఈ క్యాండిల్ పైన మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్? వెరీ సింపుల్. ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకుంది అదే. ఈ పాయింట్ అనేది మనకి కేఎస్టీ అనేది జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి మొమెంటం అనేది డౌన్ సైడ్ ఉంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఓకే, సో ఇది ఫ్యాన్సీ థింగ్స్ ఏం కాదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు కూడాను, బట్ బేర్ అనమాట. మీరు అండర్స్టాండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి ఇండికేటర్స్ అనేవి కూడా ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. దీంట్లో పొరపాట్లు ఉంటాయి, ఫెయిల్ ఉంటుంది అప్పుడప్పుడు. దాన్ని ఏంటంటే బేర్ చేయండి. ఓకే, సో ఆ పాయింట్ని మాత్రం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అండ్ ఫ్రెష్ ఎంట్రీ కోసం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఏదైతే మార్క్ ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాను. నేను ఎంట్రీ కోసం మనం మొమెంటం ఆస్కిలేటర్ హెల్ప్ చేస్తుందా లేదా అని చెప్పేసి. సో ఆబ్వియస్గా ఫ్రెష్ ఎంట్రీ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఈ పాయింట్లో మనం ఈ క్యాండిల్ కింద మనం ఫ్రెష్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాఫిట్, బట్ అగైన్ ఏంటంటే మనకి స్మాల్ రిస్క్ ఉంది. క్యాండిల్ 44 పాయింట్స్ ఉంది, అక్కడ నుంచి కూడా మనకి 84, అంటే 1:2 అప్రాక్సిమేట్గా. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి గుర్తుపెట్టుకోండి, 3 PM తర్వాత ప్రీమియమ్స్ అనేది మనకు అంతగా పెరగవు అనమాట. ఒకవేళ 3:15కి మనం ఏదన్నా ఎంట్రీ తీసుకోవాలనుకోండి, మ్యాక్స్ ఏంటంటే అవాయిడ్ చేయండి. మ్యాక్స్ దట్ ఈజ్ మై సజెషన్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ సెల్లర్స్ ఎక్కువగా 3:15 తర్వాత ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ డే పొజిషన్స్ బిల్డప్ చేస్తుంటారు. సో ఆ సెల్లింగ్లో ఏంటంటే ఆ ప్రీమియమ్స్ అనేది పెరగాల్సినంత పెరగవు. 3:15, 3:20 తర్వాత ఒకవేళ ఏదన్నా మనం ఇండికేటర్స్ సిగ్నల్స్ ఇచ్చినా సరే బెటర్ టు అవాయిడ్ అనమాట. దిస్ ఇస్ ద కీ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకుందాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి గ్యాప్ డౌన్ అయింది, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. నా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమైనా ఫ్రెష్ ఎంట్రీ వస్తుందా, షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. సో ఆబ్వియస్గా ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర అయితే వచ్చింది. ఈ పాయింట్ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్. నేను ఏదైతే మార్క్ చేస్తున్నాను, ఎందుకు ఫ్రెష్ ఎంట్రీ అంటున్నానంటే షార్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మొమెంటం కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది. ఆల్రెడీ మొమెంటం డౌన్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఫ్రెష్గా ఏంటంటే సారీ దానికంటే ముందు క్యాండిల్లో వచ్చింది, నేను రాంగ్గా మార్క్ చేశాను ఇక్కడ ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఈ క్యాండిల్లో వచ్చింది. రైట్. సో మనం ఏం చేయొచ్చు, ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే షార్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద, ఈ క్యాండిల్ పైన మనకేంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రశ్న ఏంటంటే, ఈ క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అవ్వాలా? ఓకే, అంటే క్లోజ్ అయింది, దాని తర్వాత మనకు సిగ్నల్ వస్తుంది. దాని తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోవాలా లేకపోతే బ్రేక్ డౌన్ దగ్గర తీసుకోవాలా అంటే ఫ్రెండ్స్ దట్స్ అప్ టు యూ అనమాట. ఇది స్మాల్ రిస్క్ అనుకోండి, ఇమీడియట్గా మీరు ఎంట్రీ తీసేసుకోండి. ఓకే, మరీ బిగ్ రిస్క్ ఉందనుకోండి, ఇది వెరీ బిగ్ క్యాండిల్ అనుకోండి, బెటర్ ఏంటంటే బ్రేక్ డౌన్ అనేది అవ్వనివ్వండి, ఎందుకంటే ఇన్సైడ్ రేంజ్ కూడా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఒకవేళ మనం నెక్స్ట్ ఎంట్రీ తీసుకుంటే ఆబ్వియస్గా ఈ యొక్క క్యాండిల్ పైన మనకేంటంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది. బట్ అగైన్ లోని బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ కానీ తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇది స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఈ యొక్క హైని బ్రేక్ చేయలేదు, మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. అక్కడ నుంచి కూడా మంచి బ్యూటిఫుల్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క చూడండి సెకండ్ టైం మళ్ళీ షార్టింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఒకవేళ అది ఏదైనా మిస్ అయినా సరే ఈ యొక్క క్యాండిల్లో చూడండి, ఎందుకు ఈ క్యాండిల్ మనం మార్క్ చేసుకుంటున్నామంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 3 క్యాండిల్స్ మొమెంటం ఏంటంటే కొద్దిగా బులిష్గా ఉన్నాయి. ఇమీడియట్గా మళ్ళీ ఏంటంటే ఈ క్యాండిల్ మనకి ఏం చెప్తుందంటే షార్ట్ చేయమంటుంది మార్కెట్ని. ఇక్కడ ఈ క్యాండిల్ కింద ఆబ్వియస్గా ఈ క్యాండిల్ కింద చేస్తే ఫ్రెండ్స్ మళ్ళీ అగైన్ ఏంటంటే బ్యూటిఫుల్ రివార్డ్ అనమాట. మోర్ దాన్ 200-300 పాయింట్స్ మేబీ. ఓకే, అంటే మనకి టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అయితే వచ్చింది, మంచి బ్యూటిఫుల్గా కిందకి వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది. దట్స్ ఓకే. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి మంచి ట్రేడే ఇది కూడా అగైన్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఎక్కడ కూడా లాంగ్ ఆపర్చునిటీ తీసుకోం. ఈ క్యాండిల్ కింద మళ్ళీ ఫ్రెండ్స్ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఈ క్యాండిల్, ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా షార్ట్ చేయమంటుంది ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ పైన పెడుతున్నప్పుడు కింద అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. రైట్, మళ్ళీ ఏంటంటే మనం ఇమీడియట్గా ఈ పాయింట్ కింద షార్ట్ చేస్తాం. ఓకే, మేబీ ఇది ఒక 60 పాయింట్లు అంటే ఒక 30 పాయింట్స్ ఎట్ ద మనీ ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేయమంటుంది మనకి. ఓకే, ఈ క్యాండిల్ కింద. ఓకే, అంత ప్రాఫిట్ ఏం కాదు కానీ ఒక మేబీ స్కాల్ప్ అవ్వచ్చు, బట్ ఇట్ ఇస్ అ స్మాల్ స్టాప్ లాస్ అనమాట. మేబీ 10 పాయింట్స్ అలా ఉండొచ్చు. ఒకసారి స్టాప్ లాస్ కూడా చూద్దాం ఈ కేసులో, ఎందుకంటే చిన్న క్యాండిల్ ఇది.
యా మనకి 46 1:1 అయితే ఈ కేసులో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాఫిట్ ఆర్ బిగ్ లాస్ అనమాట. 23 పాయింట్స్ లాస్ ఉంది మనకి, ఏంటంటే 27 పాయింట్స్ అనేది మనకి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఏంటంటే స్కాల్ప్ అనమాట. సో ఎనీ హావ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మొమెంటమ్ ఇండికేటర్ అండ్ కేఎస్టీ ఇండికేటర్ అనేది మంచి ఎంట్రీస్ అయితే చూపిస్తుంది. బట్ ఎస్పెషల్లీ ఒకవేళ మీరు స్ప్రెడ్తో వెళ్ళారనుకోండి, దట్ విల్ బీ వెరీ వెరీ గుడ్ అనమాట. మీరు ఏంటంటే ఇంకా రిస్క్ని తగ్గించుకోవచ్చు. దాని గురించి తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో ఎఫర్ట్స్ అనేవి నచ్చుతున్నట్టయితే మీరు ఏంటంటే తప్పకుండా లైక్ చేయండి. దట్స్ హెల్ప్స్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్.